హలో గైస్, వెల్కమ్ టు మిస్టర్ గని పార్ట్ 6. ఇవాళ వచ్చేసి మేము ముంగటిగా అయితే ఒక కొత్త వ్లాగ్ అయితే వచ్చేసిన. ఇవాళ వచ్చేసి ఏంటంటే మనం మన సిరిసిల్లలో ఉన్న లక్ష్మీ గణేష్ కలర్స్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి మనకైతే ఈసారి వచ్చేసి నా చేతులను అయితే చూసిరు కదా, త్రిశూలం అంటే అమ్మవారి భవానీ విగ్రహాలు చూడడానికి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే మనం భవానీ విగ్రహాలు అయితే చూసేద్దాం. గైస్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారు వచ్చేసి మనకైతే 6 ఫీట్ల నుంచి 7 ఫీట్ల మధ్యలో అయితే ఉంటది అన్నట్టు. అమ్మవారి విగ్రహం చూసుకుంటే మనకైతే సింహం అయితే సైడ్ కి వచ్చేస్తుంది. మంచి సింపుల్ గానే అవుతున్నది. మనకైతే అమ్మవారికి శారీ అయితే కడతారు కదా, మనకైతే శారీ కట్టుకొని కూడా అవైలబుల్ గా మనకంటే ఉన్నది అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనకైతే అమ్మవారి మొత్తం ఫినిషింగ్ అంటే లప్పం వర్క్ అయితే టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ కూడా మనకు మిస్టేక్ లేకుండా స్మూత్ గా అంటే స్మూత్ గా మొత్తం ఎక్కడ చూసినా స్మూత్ ఉంది. ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు మనమైతే. ఇంకా కలరింగ్ కాలేదు కాబట్టి మనకైతే అంత పర్ఫెక్ట్ గా అయితే కనిపించదు. కానీ మనమైతే ఇక్కడ అమ్మవారికి చూసుకుంటే మనకైతే గ్రీన్, మనకైతే కలర్ లోనైతే అక్కడ నుంచి థిక్ గ్రీన్ అండ్ ఎల్లో, పింక్, రెడ్ మరియు ఈ కలర్ వచ్చేసి మనకైతే అవైలబుల్ లో ఉన్నాయి అన్నట్టు. అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడ కూడా కాంప్రమైజ్ లేవు అన్నట్టు, మంచిగా స్మూత్ గా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకైతే సైడ్ కి అయితే సింహం వచ్చేసింది. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే దాదాపుగా ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇవన్నీ ఒకటే మోడల్ అన్నట్టు, అంటే లైన్ గా 6 పీసులు ఉన్నాయి అన్నట్టు మనకైతే. ఇంకా మనం ఇంకా ఇక్కడ వచ్చేసి మనకైతే ఫైనల్ గా 4 నుంచి 5 మోడల్స్ అయితే ఉన్నాయంట. మనమైతే 4 నుంచి 5 మోడల్స్ అయితే ఇప్పుడు మీకు కంపల్సరీగా చూపెడతా. ఫస్ట్ అయితే మనకైతే ఒక మోడల్ అయితే చూసేసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి అయితే ఇంకా కలరింగ్ అయితే కంప్లీట్ కాలేదు అన్నట్టు. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే అమ్మవారి దగ్గర అయితే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసినాం. అంటే అమ్మవారికి ఇంకా కలరింగ్ వర్క్ ఉంది. ఇక్కడికి వచ్చేసి చూసుకుంటే మనం అయితే అమ్మవారికి అయితే మనకు రెడ్ కలర్ అయితే శారీ వర్క్ వేసేసారు. మనకైతే ఇక్కడ గ్రీన్ కలర్ ఇంకా వర్క్ ఉన్నది, అందుకే మనకైతే గ్రీన్ వర్క్ తోనైతే పెట్టేసారు అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకైతే అమ్మవారు అన్ని మొత్తం సేమ్ పీసెస్, కానీ ఇక్కడ చూసుకుంటే అమ్మవారు అయితే మనకైతే పింక్ శారీ అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఎల్లో కలర్ శారీ, ఇక్కడ చూసుకుంటే మనకైతే గ్రీన్ కలర్ శారీ. సో ఇప్పుడు మనం ఇంకొక విగ్రహం అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం అయితే ఇంకొక మోడల్ అయితే గైస్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారికి అయితే 2 సైడ్లో మనకైతే సింహాసనం మీద కూర్చున్నట్టు అయితే ఉన్నది అమ్మవారు. బ్యాక్ సైడ్ ఆర్చి చూసుకుంటే మొత్తం అంటే ఏనుగు తలకాయలతోనైతే మనకు ఫినిషింగ్ టచ్ అయితే వచ్చేసింది అన్నట్టు. అటైతే అంటే డిజైనింగ్ అయితే మొత్తం మనకు కంప్లీట్ అన్నట్టు. అంతేకాకుండా మనకు అటు ఇటు చూసుకుంటే 2 సింహాలు అయితే ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనకు స్టెప్స్ మీద కూర్చున్న దుర్గామాత అమ్మవారి లెక్కనైతే మనకు ఉన్నది. దాదాపు ఈ విగ్రహం వచ్చేసి మనకైతే 7 ఫీట్ల దాకా ఉంటది. అమ్మవారి మీద కిరీటం మీద చూసుకుంటే మనకైతే ఆ అంటే పాములు అయితే వచ్చేసినాయి అన్నట్టు మనకైతే. అంతేకాకుండా ఫేస్ కట్ కానీ ఎక్కడ చూసుకున్నా గానీ మనకైతే మంచిగా క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్కడ కూడా మిస్టేక్ ఇంత డ్యామేజ్ లేకుండా విగ్రహం అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే దాదాపు కొన్ని విగ్రహాలు చూసుకుంటే ఎక్కడైనా డ్యామేజ్ అయితే, ఇక్కడ చూసుకుంటే మనకైతే తక్కువ విగ్రహాలు ఉన్నా గానీ మనకైతే ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండానైతే అన్న వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు. కలరింగ్ వర్క్ కూడా మంచిగా మంచి మంచి ఆయిల్ పెయింట్ కానీ అలా యూజ్ చేస్తున్నారు అన్నట్టు. మనమైతే ఇప్పుడు ఈ విగ్రహం చూసుకున్నాం కదా, ఈ ఆర్చి అనేది. ఇప్పుడైతే మనం ఇదే మోడల్ విగ్రహంలో మనకైతే ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది మీకైతే చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే మనకైతే అమ్మవారు రెడ్ కలర్ తోనైతే రెడ్ కలర్ శారీ వర్క్ అండ్ మనకైతే గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనైతే వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఇటు చూసుకుంటే ఒకవేళ మనమైతే అమ్మవారికి అయితే ఇక్కడ పింక్ కలర్ శారీతోనైతే వచ్చేసింది. మనం ఇక్కడ చూసుకుంటే చూసిరు కదా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మనకైతే స్మూత్ అండ్ క్లియర్ గానైతే మంచిగా ఆయిల్ పెయింట్స్ తోనైతే ఫినిషింగ్ టచ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ కూడా సేమ్ అన్నట్టు. ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే మన దగ్గర కంప్లీట్ కాలేదు. జ్యువెలరీ వర్క్ కంప్లీట్ అయినాక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ కూడా సేమ్ పింకే, ఇక్కడ చూసుకుంటే సేమ్ రెడ్. మనకైతే కలరింగ్ అయితే మంచిగా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనమైతే ఫస్ట్ చూసేసినాం కదండి, అదే పీసీ సేమ్, కాకపోతే ఇది వచ్చేసి మనకైతే ప్యారెట్ గ్రీన్ లైన్ అయితే వచ్చేసింది అన్నట్టు. గాయస్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారి హైట్ వచ్చేసి అంటే 8 ఫీట్ల విగ్రహం అన్నట్టు ఇది వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే మనకైతే పింక్ కలర్ శారీ వర్క్ లోనైతే వచ్చేసింది. మనకైతే అమ్మవారికి అయితే ఎక్కువ పింక్ అండ్ ఎల్లో అలా ఏ కలర్ పడితే ఆ కలర్ యూజ్ చేయకుండా మెయిన్ గా సారీస్ కుండే వర్క్ అయితే యూజ్ చేస్తున్నారు అన్నట్టు. అందుకే మనకైతే పింక్ అండ్ రెడ్, ఎల్లో ఇలాంటి అనేది బాగా రిపీట్ అవుతున్నాయి అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి హైట్ చూసుకుంటే 8 ఫీట్లతో అయితే స్టార్ట్ అవుతుంది. మనకైతే ఇక్కడ చూసుకుంటే స్టాండ్ వచ్చేసింది కింద స్టాండ్ తోని. మనకైతే అన్ని విగ్రహాలకు అయితే స్టాండ్ ఉండదు, 8 ఫీట్ల దుర్గామాత అమ్మవారికి మాత్రమే స్టాండ్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి హైట్ వచ్చేసి 8 ఫీట్లు. ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకు చేతులు ఉన్నైతే ఆయుధాల వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు అన్నట్టు. ఇటు చూసుకుంటే మనకైతే సింహం మీద కూర్చున్న అమ్మవారి రూపం లాగానైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే సింహం మీద కూర్చుంది అన్నట్టు అమ్మవారు. ఇక్కడ సింహం అయితే చూసుకున్నట్టయితే గర్జించుకున్నట్టయితే భయంకరంగా అవుతున్నది, ఇంకా వర్క్ అయితే కాలేదు అన్నట్టు. ఇక్కడ అమ్మవారి ఫేస్ కట్ గానీ ఎక్కడ చూసుకున్నా మనకైతే స్మూత్ అండ్ క్లియర్ గానే అవుతుంది. అంటే ఎక్కడ కూడా ఇంత డ్యామేజ్ లేకుండా ఎక్కడ కూడా రఫ్ లేకుండా ఎక్కడ చూసినా కానీ స్మూత్ గా అలాగనైతే మనకైతే వర్క్ అయితే ఉన్నది అన్నట్టు. వర్క్ అయితే కలరింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి అయితే మనం వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇంకొక విగ్రహం ఇక్కడ చూసుకుందాం కలరింగ్ అయితే.
ఇక్కడ చూసుకుంటే మనకైతే అమ్మవారి వర్క్ అయితే గ్రీన్ కలర్ సారీ వర్క్ లోనైతే వచ్చేసింది. అంతేకాకుండా మన కాంబినేషన్ లోనైతే రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అన్నట్టు. ఇంకా ఫేస్ కట్ అయితే కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి మనం ఇంకొక విగ్రహం చూసి తీసుకుందాం అన్నట్టు. గాయస్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి విగ్రహం అయితే మనకైతే రెడ్ కలర్ సారీ వర్క్ తోనైతే ఇక్కడ కంప్లీట్ అయింది అమ్మవారి విగ్రహం అయితే. మీరు చూసుకుంటే మన కాంబినేషన్ లో ఎల్లో కలర్ అయితే వచ్చేసింది. అంతేకాకుండా మీకు కలరింగ్ కానీ విగ్రహం అయితే ఒక జూంటిస్తా ఇక్కడనైతే. ఇక్కడనైతే మనం చూసుకోవచ్చు ఇంకా అమ్మవారికి అయితే కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకుంటే మనకైతే సంథింగ్ లైట్ గ్రీన్ అయితే నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి అయితే మనకైతే రెడ్ అండ్ గ్రీన్ లోనైతే మనకైతే కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. విగ్రహాలు అయితే ఇక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మంచిగా క్వాలిటీ అనేది మంచిగా ఉంది అన్నట్టు. అంతేకాకుండా ఒకసారి మనం ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుందాం. ఇంకానైతే మన కలర్లు అయితే ప్రొవైడ్ చేసిర్రు అన్నట్టు అన్న వాళ్ళు అయితే. ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి అయితే ఇక్కడ మనకున్న రేర్ పీస్ అంటే రేర్ కలర్ పీస్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఎల్లో వర్క్ అయితే మనకైతే ఇక్కడ ఒకటే పీస్ ఉంది అన్నట్టు. ఇంకా జ్యువెలరీ వర్క్ కంప్లీట్ కాలేదు. జ్యువెలరీ వర్క్ కంప్లీట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంతేకాకుండా మనం చూసుకుంటే ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా మంచిగా క్లీన్ అండ్ క్లియర్ గానే అవుతున్నది. అమ్మవారు చూసుకుంటే మనకైతే నాకన్నా ఎత్తి ఉన్నది. ఇంకా నేను చెయ్యి 580 అయినా కానీ ఇప్పుడు మనము ఇక్కడనైతే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ లోనైతే వచ్చేసింది. ఇంకొకటి బ్యాక్ సైడ్ లోనైతే మనం అయితే విగ్రహం అయితే చూసేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకైతే సేమ్ పీస్ అన్నట్టు అంటే సేమ్ కలర్ పీస్ అన్నట్టు. మనం సెకండ్ పీస్ యూజ్ చేసినాం కదా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ సేమ్ పీస్ అన్నట్టు. ఇంకా ఫేస్ వర్క్ అయితే ఇంకా ఇప్పుడైతే మనకైతే కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు కలరింగ్ వర్క్ అయితే. గాయస్ మనకు వచ్చేసి ఇక్కడ మనకైతే షాప్ వాళ్ళ అన్న వాళ్ళు అయితే మనతో అయితే అవైలబుల్ ఉన్నారు. ఇప్పుడు అన్న వాళ్ళని అయితే మనకు ఉన్నాడు. అన్న ఫస్ట్ వచ్చి మీ పేరు? మా పేరు శ్రీహరి. శ్రీహరి అన్న మీది ఒకసారి అడ్రస్ చెప్తారా కంప్లీట్ మా సబ్స్క్రైబర్స్ కి? అడ్రస్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా నర్సింగ్ కాలేజ్ ఆపోజిట్ లక్ష్మీ గణేష్ కలర్స్. దాని పక్కకు మన షాప్ ఉంటది. హోల్సేల్ రిటైల్ అన్ని విగ్రహాలు దొరుకుతాయి మన దగ్గర. ఓకే అన్న. అన్న దాదాపు మీ దగ్గర వచ్చేసి దుర్గమాత అంటే మోడల్స్ ఎన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి? 5 రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. 5-6 రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. వినాయకులు అయితే మన దగ్గర ఒక్కో ఫీట్ నుంచి 25 ఫీట్ల దాకా విగ్రహాలు దొరుకుతాయి వినాయకులు. దుర్గామాతలు కూడా మన దగ్గర ప్రతి అవైలబుల్ ఉంటాయి. వాళ్ళకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో మనం చేసిస్తాం. ఓకే అన్న. అయితే గాయస్ మీకు అన్న ఏం చెప్తున్నా అంటే మీరైతే ఫస్ట్ అంటే కలర్ వేయకముందుకు వచ్చి మీరు కనుక మాకు ఈ కలర్ కావాలి అని మీరు ఇట్లా ఆర్డర్ ఇచ్చినట్టు అయితే అన్న అంటే అట్లనే కదా అట్లా వచ్చేసి మీరు చెప్పినట్టయితే అంటే సారీ కలర్ కానీ ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ అయితే అన్న వాళ్ళు అయితే అవైలబుల్ గా వేసి ఇస్తారంట. అన్న దాదాపు మన దగ్గర విగ్రహాలు అయితే ఆర్డర్ పోయినాయి. అందరు ఇంకా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉన్నా గానీ రావచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎక్కువ రేట్ ఏముండదు. హోల్సేల్ రేట్ల మన పెద్ద షాప్ కాబట్టి సిరిసిల్లలోనే మన పెద్ద షాపు. హోల్సేల్ రేట్ విగ్రహాలు ఇవ్వబడుతుంది. హోల్సేల్ రిటైల్ రెండు. అన్న వాళ్ళు అయితే చెప్తారు కదా అన్న మా ఛానల్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ కి డిస్కౌంట్ ఇస్తారు? డిస్కౌంట్ ఇచ్చేస్తాం. మీ తరపున ఎవరైనా వచ్చి చెప్తే డిస్కౌంట్ ఇస్తాం. ఓకే అన్న. అన్న వాళ్ళు అయితే ఛానల్ పేరు చెప్పి ఎవరు వచ్చినా గానీ వాళ్ళకు డిస్కౌంట్ కంపల్సరీ డిస్కౌంట్ ఇస్తాం. ఓకే అన్న వాళ్ళు అయితే చెప్తారు కదా లక్ష్మీ గణేష్ కలర్స్ సిరిసిల్ల మీరు వచ్చేసి కంపల్సరీ మన ఛానల్ పేరు చెప్పినట్టయితే అన్న వాళ్ళు అయితే కంపల్సరీ డిస్కౌంట్ అయితే ఇస్తారంట.